ఓర్వాయి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని ఈ ఉగాది విశ్వనామ సంవత్సరము ఉత్సాహంతో యు అంటే ఉత్సాహము, జి అంటే గౌరవము, ఏ అంటే ఆనందము, డి అంటే ధనము, ఐ అంటే ఆశ్చర్యము అన్ని రకాలతో ఉగాది ప్రజలు మన ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు ఉగాది బాగా జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ రేణుకా ఎల్లమ్మ స్వామి ప్రసన్నంతో రేణుకా శ్రీ ఓర్వాయి రేణుకా ఎల్లమ్మ తల్లి శిశువుడగు పి రామలింగారెడ్డి, పల్లెవాండ్లపల్లి, ఓర్వాయి విలేజ్, బిఎంఆర్పల్లి పోస్ట్, నల్లచెరువు మండల్, 515551 పిన్ కోడ్ నంబర్. ఏకేఆర్డిఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ ఓర్వాయి ఎల్లమ్మ తల్లికి మా ఓర్వాయి విలేజ్లో 12 పల్లెల్లో 12 గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో బాగా నిష్టంగా ఉండి 12 పల్లెల్లో జ్యోతులు దాదాపు 700 జ్యోతులు ఓర్వాయి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవతకు మొక్కుబడిగా ప్రతి సంవత్సరము ప్రతి ఏడాది జరుగు జ్యోతులకు సోమవారం నైట్ జ్యోతులు అన్ని పనులు వచ్చి మన పాత ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి గాజుబండ దగ్గర అన్ని పనులు వచ్చి పెడతారు. అక్కడ వివిధ రకాల కళావృత్తులు జరుగుతూ తర్వాత తెల్లవారి ఉదయం సాయంత్రం 9 గంటల నుండి తెల్లారి 5 గంటల వరకు జ్యోతులు వివిధ పనుల నుండి దాదాపు సుదూర 3-4 కిలోమీటర్ల ఎత్తుకొచ్చి మన గాజుబండ దగ్గరికి ఎల్లమ్మ స్వామి దగ్గరికి తెస్తారు. ఆడ కొంచెంసేపు అందరూ ఆహ్లాదకరంలో ఉండి ఒక ½ అన్ అవర్ టైం ఇది చేసి ఫస్ట్ ఓర్వాయి నుండి ఆ జ్యోతులు పట్టుకొస్తారు. అంతా వచ్చినాక తర్వాత జ్యోతులన్నీ గాజుబండ మీద పెట్టేసి ఆడ కొన్ని ముందు నుండి కొన్ని సంవత్సరాల నుండి కొన్ని యుగాల నుండి కూడా జరుగుతున్న సాంప్రదాయ ప్రకారం జ్యోతులు తిప్పి మన అమ్మవారికి బహుబలి కూడా ఇవ్వబడుతుంది. తర్వాత మంగళవారము ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మగారి ఊరేగింపు మరియు మన అంతా చుట్టుపక్కల పల్లెలు సుదూర ప్రాంతం నుండి తమిళనాడు, కర్ణాటక, తర్వాత మన ఆంధ్ర సుదూర ప్రాంతం నుండి అనేక భక్తులు ముందు రోజే జరుపుకుంటారు. ఆ రోజు సోమవారము పొద్దున్నే సోమవారం నైట్ జ్యోతులు అయిపోతాయంటే మంగళవారం జాతర జరుగుతుంది. అమ్మవారి ఊరేగింపు, పోతులరాజు ఊరేగింపు, మన ఇది ఊరేగింపు మరియు అమ్మవారి ఊరేగింపు తర్వాత పోతులరాజు ఊరేగింపు, గొడుగులు, తర్వాత పులిపేరాట, ఉట్టి పరిస, రాతులాగుడు పోటీలు, వివిధ రకాల కళావృత్తులు జరుగును. ఈ అమ్మవారికి అనేక ప్రాంతాల నుండి కూడా భక్తులు చాలా ఉత్సాహంగా 2-3 రోజులే ముందే పనుల్లోకి రావడం జరుగుతుంది. పానక పన్యారం కూడా దేవతకు ఇస్తారు. తర్వాత అమ్మవారి పేరుతో ఉన్న వెహికల్స్ అన్నీ ఆ రోజు తిరునాళ్ళ పొద్దు మొత్తం అంతా వచ్చి అమ్మవారికి ముక్కులు తెచ్చుకుంటారు. తర్వాత సుదూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఆ ఎల్లమ్మను ఆ భక్తులకు కొంగు బంగారం అగు ఆ దేవతను కొలుచుకుంటూ ఎవరన్నా పిల్లోలు లేని వాళ్ళకు పిల్లోలు పుట్టేదానికి ఆయమ్మ ఎల్లప్పలుగా కూడా ఆయమ్మను పిలుస్తారు. ఈ కార్యము ఆ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. మన ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు వచ్చి అమ్మవారికి ఒక ముక్కులు చేసుకొని పోవాల్సిన ఒక కోర్సు ఇట్లు తమ విధేయుడు రామలింగారెడ్డి, ఏకేఆర్డిఎస్ అధ్యక్షుడు. జిల్లా వాసులకు, ముఖ్యంగా సత్యసాయి డిస్టిక్ వాసులకు విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు ఏకేఆర్డిఎస్ అధ్యక్షులు పల్లె రామలింగారెడ్డి, ఓర్వాయి విలేజ్, నల్లచెరువు మండలం.